Hi students, welcome to ACE Online. What was the significant outcome of COP26 held in Glasgow in 2021 అని ఇచ్చారు. జనరల్గా ఈ COP26 కాన్ఫరెన్స్లో భాగంగా మనం ఏం చేసామంటే చూడండి, గ్లాస్గోలో జరిగినటువంటి దీనిలో భాగంగా ఫాజిల్ ఫ్యూయల్స్ అనేటువంటిది ఏవైతే ఉంటాయో ఫాజిల్ ఫ్యూయల్స్ వీటి మీద సబ్సిడీస్ అనేటువంటిది మోస్ట్లీ తగ్గించాలని, నెక్స్ట్ ఈ కోల్ ఇలాంటి వాటిని తీసుకున్నట్లయితే వీటి యొక్క యూసేజ్ అనేది కంప్లీట్గా ఫేస్ డౌన్ అనేటువంటిది చేయాలని చెప్పాం, వాటి వాడకాన్ని తగ్గించాలని చెప్పాం. ఓకే, ఇదే మేజర్ అవుట్కమ్ అనమాట. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో అడాప్షన్ ఆఫ్ ద క్యోటో ప్రోటోకాల్ అంటున్నాడు. యాక్చువల్గా 2020కే క్యోటో ప్రోటోకాల్ ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది అయిపోయింది. నెక్స్ట్ అగ్రిమెంట్ ఆన్ ద గ్లోబల్ స్టాక్ టేక్ మెకానిజం అంటున్నాడు. ఇది కూడా స్టాక్ టేక్ మెకానిజం అనేది దీనికి సంబంధించింది కాదు, 28 అనేటువంటిది తీసుకుంటే. నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేటువంటిది చెప్తున్నారు, ఇది కూడా 28కి సంబంధించింది. నెక్స్ట్ కమిట్మెంట్ టు ద ఫేస్ డౌన్ అన్అబేటెడ్ కోల్ పవర్ అనేటువంటిది ఇచ్చారు. అంటే ఆప్షన్ డి అనేటువంటిది రైట్ ఆన్సర్గా కన్సిడర్ చేస్తాం, ఆప్షన్ డి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.